కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని పరలోకముందు మా కన్న తండ్రి, నాయన ఈ ఆదివారం మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి నీ సన్నిధిలో ఆనందించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన నీ మాటలు వినడానికి ప్రదర్శనకు వచ్చాము. మాతో మాట్లాడండి. ఎప్పటిదాకా నీ కుమారుని నిలబెట్టి మీరు మాట్లాడిన విధానం బట్టి ఉన్నారు. ఆ మాటలు మీ యొక్క హృదయంలో భద్రపరుచుకుని మీ కొరకు బ్రతికేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఇప్పుడు చెప్పబడుతున్న మాటలను కూడా వారు ఆలోచించగలగటప్పుడు తగిన శక్తిని వారికి ప్రసాదించమని వేడుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయము శక్తిని నాకు ఇచ్చి నడిపింపచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూడా వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మనం తెలియజేసుకుంటూ దేవత దేవునికి క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి గడిచిన దినాల్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు మనం ఆలోచించాం. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన సంగతులు, ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఏంటో అనే వాటిని గురించి మనం ఆలోచించాం. యేసుక్రీస్తు ఆయనకు రాకడకు సంబంధించినటువంటి విషయాలు మనం ఆలోచించడం జరిగింది. ప్రజలు ఎలా ఉంటారు అనే విషయాన్ని క్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ మనిషి ఇదిగో ఆశల వలయంలో మనిషి చిక్కుకుపోతాడనే విషయాన్ని క్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేశారు. మనుషులు దురాశలలో చిక్కుకుపోతారు, ఆశలలో చిక్కుకుపోతారు. ఇక ఆయన వచ్చే కాలానికి ప్రజలు ఎలా ఉంటారంటే ప్రజలు ఆయన వచ్చేటప్పటికి ప్రజలు ఎలా ఉంటారంట? తినడం, త్రాగడం, ఇల్లు కట్టుకోవడం, దారు నాటుకోవడం, కొనడం, అమ్మడం, బిజినెస్, స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, ఫిష్ మార్కెట్, సంతలు, అంతేనండి. ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే మనకు సమయం ఎంతో లేదు. మతీ సువార్తలో అదిగా అంటాడు. ఇవన్నీ చూచుచుండగా మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. ఆయన సమీపంగానే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట? ఇంకా చెప్పాలంటే ఆయన ద్వారం దగ్గర ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు? ద్వారం దగ్గర ఉన్నాడు. రావడానికి ఎంత టైం పడుతుందండి? గంటలు ఏమైనా పడుద్దా? లేదు. సమీపంగా ఉన్నవాడు రావడానికి ఎంత టైం పడుతుంది? ఒకప్పుడు చూసారా, ఒక విఐపి ఎవరైనా వస్తాననుకోండి, పోలీసులు ఇప్పుడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడ ఉన్నవాడు ఏమవుతాడు? అలర్ట్. సిగ్నల్ అందగానే ఇంకో కాన్వాయ్ వస్తున్నా కానీ అలర్ట్. ఎవడో కూడా రోడ్డు మీదకి రాకూడదు. ఎవరో కూడా రోడ్డు మీదకి రాకూడదు. ఎందుకంటే వచ్చేవాడు కూడా ఎలాంటి వాడు అంటే ఒక విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు కాబట్టి దారిలో ఎవడో సైకిల్ దొక్కిన అడ్డంగా వెళ్ళిపోకూడదు, బండి వేసుకుని అడ్డంగా వెళ్ళిపోకూడదు. అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి కోసం ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమవుతున్నాడు చెప్పండి? సిద్ధపడుతున్నాడు. దాని గురించే ముందుగా ప్రణాళికలు, దాని గురించే ముందుగా
ఆలోచనలు. ఇవన్నీ మనం ఈ సూచనలన్నీ జరుగుతున్నప్పుడు మనం గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఈస్టర్ అలా చేసుకోవాలి, గుడ్ ఫ్రైడే అలా చేసుకోవాలని కాదు. మన బ్రతుకు ఎలా ఉందనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ఒక్కసారి సిలువెక్కాడు. క్రైస్తవులు మాత్రం ఎన్నిసార్లు చేస్తున్నారు సిలువ? ప్రతి సంవత్సరం అండి, అంతేనా? ప్రతి సంవత్సరం. అందులో మళ్ళీ ఒక ధర్మాకోల్ సిలువ ఒకరు భుజాల మీద పెట్టి వారిని వీధి వెంబడి నడిపించుకుని తీసుకుని వెళ్ళి, యేసుక్రీస్తు చనిపోయింది ఒక్కసారి. యేసుక్రీస్తు ఒక్కసారి చనిపోయాడు. యేసుక్రీస్తు ఒక్కసారి సిలువేయబడ్డాడు. దానిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, మరలా సిలువేయకూడదు. ప్రపంచం కదా అర్థం కాలేదు. పునరుత్థాన దినం అంటే, లేదంటే గుడ్ ఫ్రైడే అంటే, ఇగో యేసు మీద మాటలు, యేసు ఏ మాటలు అయితే పలికాడో సిలువ మీద పలికినటువంటి మాటలు, ఆ మాటలనే జ్ఞాపకం చేసుకుంటూ 7 ఏర్పాటు చేసుకుని 7 మాటలు వారి చేత ధ్యానింపజేసి, యేసుక్రీస్తు తిరిగి లేచాడోహో అని చెప్పేసి మధ్యాహ్నం చక్కగా భోజనం చేసి ఇంటికి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోతారు. అంతేనండి జరిగేది. ఇంకా అంతకు మించి ఏమైనా జరుగుతుందా? ఈ పునరుత్థాన దినం చక్కగా ఆదివారం మధ్యాహ్నం, ఇందాక చికెన్ షాప్కి వెళ్తుంటే అడుగుతున్నారు, ఏంటి మీ చర్చిలో స్పెషల్ ఏమీ లేదా? మాకు ప్రతిరోజు స్పెషలే, ప్రతి ఆదివారం స్పెషలే, ప్రతి శుక్రవారం స్పెషల్. మళ్ళీ స్పెషల్ ఏంటి? అసలు ఆల్రెడీ ఉన్నదే స్పెషల్, ఇంకా అందులో మళ్ళీ స్పెషల్ ఏంటి? ఇంకా మనం ఎన్నుకున్నదే మంచిదైనప్పుడు ఇంకా మంచి ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా మరలా ఒక రోజు వరకు తాపత్రయపడవలసిన అవసరం ఏముంది? లేదు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇవన్నీ లోతు సందర్భాన్ని మీరు ఆలోచించినప్పుడు, అంతకు ముందటి కాలంలో ఆకాను సందర్భాన్ని మీరు ఆలోచించినప్పుడు, అంతకు ముందటి కాలంలో గెహజీ సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలు యొక్క చరిత్రను మీరు ఆలోచించినప్పుడు, ఎన్నో దృష్టాంతాలను, ఎన్నో ఉదాహరణను మీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, మీ ఆలోచన సరళి ఎలా ఉంది? జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ఒకసారి గ్రహించుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు చూస్తే ఎలా ఉంది? యేసుక్రీస్తు చాలా తొందరగా సమీపంలోనే, ఇంకా చెప్పాలంటే ద్వారం దగ్గర ఆయన ఉన్నాడు. ద్వారం దగ్గర ఉన్నవాడు ఇంట్లోకి రావడానికి ఎంత సమయం పడుతుంది చెప్పలేము. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంతేనండి. ఒకవేళ అక్కడ ఆగితే 1 నిమిషం, 1 గంట, అంతేనండి. అంటే చాలా సమీపంగా ఉన్నాడు ఆయన, మీకు దగ్గరలోనే ఉన్నాడు. అంటే ఎందుకు ఆయన రావట్లేదు అంటే దానికి కారణం మీరే. వస్తే అన్యాయం అయిపోయేది ఎవరు తెలుసా? మనమే. ఎవరో కదండి. ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకు అవుతున్నాడో తెలుసా? ఎందుకు అవుతున్నాడంటే, ఇదిగో నీకోసమే. నీలో ఉన్న భక్తి స్థాయి సరిపోవడం లేదు, నీలో ఉన్న పరిశుద్ధత సరిపోవడం లేదు. సరిపెట్టుకుంటున్నాం, ఇంకో ఈ మంచి పని చేశాను, ఆ మంచి పని చేశాను, ఇంకో ఈ కార్యం చేశాను, దేవుని కొరకు నేను ఎంత ఇచ్చాను అని సరిపెట్టుకుంటున్నాం. కానీ నీలో ఉన్న భక్తి స్థాయి సరిపోవడం లేదు, నీలో ఉన్న పరిశుద్ధత సరిపోవడం లేదు. కాబట్టి ఆయన ఇంకా ఆగుతాడంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీకు అవకాశం ఆయన ఇస్తున్నాడు. ఇటువంటి అప్పుడు కూడా నువ్వు అన్నిటినీ విడిచిపెట్టకుండా ఇంకా లోక ఆశల్లోనే కూరుకుపోతే నేను ఎవరు కాపాడతారు? ఇంకా లోతు భార్యలాగా ఇంకా లోక సంబంధమైన ఆలోచనలతోనే, లోక సంబంధమైన విషయాల్లోనే ఒకవేళ మునిగిపోతే నిన్ను కాపాడేది ఎవరు అంటే, నిన్ను కాపాడేది ఎవరో లేరు. ఇంకా దేవుడే వదిలేస్తే ఇంకెవరు కాపాడతారు? ఇంకా అంతేనండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే చేతులు ఎత్తేస్తే ఇంకెవరు న్యాయం చేస్తారు? ఇంకెవరు న్యాయం చేస్తారు? రక్షింపవలసిన వాడే ఇంకా నాకు సంబంధం లేదంటే ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా బాధనే. అంతేనండి.
ఎవరితో చెప్పుకోలేరు ఇంకా. కాబట్టి జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. అందుకే బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు, నీతిమంతులు అనీతిమంతులు, గొర్రెలు మేకలు. ఇద్దరు తిరగలు విసురుతారంట, ఇద్దరు స్త్రీలు కూర్చొని తిరగలు విసురుతారు. ఇప్పుడు అంత వెలుసుబాటు ఏం లేదనుకోండి, దేవుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతారంట. ఒక ఆవిడ ఏం చేస్తుంది? విసురుతూ ఉంటుంది. ఎందుకు? తినేది ఆతురత, తినాలి ఆతురత. మినుములు ఇదిగో ఆడిన తర్వాత, అందులో రుబ్బిన తర్వాత, ఇదిగో దాని నుంచి వచ్చే పదార్థాన్ని నోటికి రుచిగా తగిలిస్తే ఆ ఉండే టేస్టే వేరని దాన్ని ఆలోచిస్తూ ఆమె రుబ్బుతుంది, ఆమె తిరగలు విసురుతుంది. ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ ఎలా విసురుతుంది? ఎంతకాలం విసురుతాంలే, ఇంకా ఎప్పుడన్నా పోయే కాలమే, ఎప్పుడన్నా వెళ్ళిపోతాం. ఇగో ఈ వెళ్ళిపోయే కాలంలో ఇంకో యేసు మీద ఆనుకోవాలన్న దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇంకొకరిది. ఎలాంటి ఆవిడ ఏమైంది? తిరగాలి విసురుతున్న ధ్యాస ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ ఎత్తపడింది. నేను పేన మీద అట్టు కాల్చుకోవాలి, లేదంటే నేను మంచి ఇడ్లీ వేసుకోవాలి, దోశ వేసుకోవాలి, గాలి వేసుకోవాలనుకున్న ఆవిడ ఏమైపోయింది? ఉండిపోయింది. అలాగే ఉంటుందన్నమాట. అదను అకస్మాత్తుగా ఎలా వస్తుందంట? ఉరి వచ్చినట్టు వస్తుంది. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తుంది. అయ్యో బాబోయ్, తప్పించుకున్నాం, పారిపోదాం అనుకోవడానికి వీలేమీ ఉండదు. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. అందుకే పౌలు రోమ పత్రికలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాము. 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీరం దురాశలకు లోబడినట్లుగా, శరీరం దురాశలకు లోబడినట్లుగా, శరీరం దేన్ని కోరుకుంటుంది? శరీరం దేన్ని కోరుకుంటే అది ఇవ్వకూడదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. శరీరం దేన్ని కోరుకుంటే అది మీరు ఇవ్వకూడదు. మీరు శరీరం చెప్పినట్టుగా మీరు చేయకూడదు. ప్రపంచం అంతా నాశనం అయిపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే శరీరం చెప్పినట్టుగా నడుచుకోవడాన్ని బట్టి. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచం అంతా నాశనం అయిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే శరీరం చెప్పిన మాట వినడాన్ని బట్టి. మంచి నగ కావాలని కోరుకుంది అనుకోండి, ఏం చెప్పాలి? నువ్వు ఆగు అనాలి. అవుతుందండి. లేదు 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 దీన్ని ధరింపజేసారంటే ఎక్కడి నుంచి పెడతారు? దానికి ఎక్కడి నుంచి చేయిస్తారు? ఎక్కడి నుంచి చేయిస్తారు? ఈరోజు గ్రామ బంగారం ఎంత ఉందో? 4,000 రూపాయలు పైనే. మొన్న అయితే 5,000 రూపాయలు పైబడి ఉంది. మరి అటువంటి గ్రాములు ఎన్ని గ్రాములు వేస్తే మీకు ఒక మంచి హారం వస్తుంది, మంచి నెక్లెస్ వస్తుంది, మంచి వస్తువు వస్తుంది? దాన్ని సంపాదించాలంటే మీరెంత కష్టపడాలి? చిన్న ఆశ చూసారా జీవితాన్ని ఎంతలా కుదిపేస్తుందో? చిన్న ఆశ ఒక జీవితాన్ని కుదిపేస్తుంది. ఈరోజు 7 సంవత్సరాల బాబుని చంపేసిందంట ఒక ఆవిడ. ఎందుకమ్మా అంటే, ఎందుకు? ఒక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ కుమారుడు ఎవడో కాదు, తన కొడుకే. తన కొడుకుని తల్లి చంపేసుకుంది. ఎందుకు చంపేవమ్మా అని పోలీసు ఎంక్వైరీ చేస్తే ఎందుకు చంపిందంటే, ఇదిగో వేరొకరితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. వేరొకరితో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడాన్ని బట్టి, అంటే తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వలన ఏం చేసింది? తన శరీరం చెప్పిన మాట వింది, ఆలకించింది, ఆశలకు లొంగిపోయింది, లోబడింది. ఏం జరిగింది? ఇంకో నీకు నాకు మధ్య నీ కుమారుడు ఉన్నాడు, చంపేయంటే చంపేశాడు. అంతే. ఆమె చంపేసింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, మనిషి చేసే ప్రతి నీచ కార్యం వెనకాల ఏముందో తెలుసా? శరీరం ఇచ్చే ఈ యొక్క ప్రేరణ ఉంది, కోరిక ఉంది, ఆశ ఉంది. ఈ ఉత్సాహంలో మనిషి ఏం చేస్తున్నాడంటే ఆశలకు లొంగిపోయి, ఆ ప్రేరణకు లొంగిపోయి ఏం చేస్తుందో తెలుసు? చెయ్యరాని నీచమైన ప్రతి కార్యక్రమాన్ని కూడా జరిగిస్తున్నాడు. ఎందుకంటే ఎంతమంది లేరు ఈరోజు? దేన్నైనా మీరు ఆలోచించండి, జైలుకి వెళ్ళండి,
ఏం చెప్తారు తెలుసా వాళ్ళు? అంటే ఆ క్షణం నేను ఆగుంటే అంటాడు. తెలుసా మీకు? ఆ క్షణం నేను ఆగుంటే నా జీవితాన్ని ఇంతవరకు నేను రెచ్చకపోతే, నా భార్య రెచ్చగొట్టిందండి, నువ్వు మొగోడు అయితే ఉంది, అందుకని నేను ఏం చేశాను, వెళ్ళి ఆ పక్కన ఆ స్థలం ఎవడైతే ఉన్నా యజమాని నరికి చంపేశాను. ఇవే కనబడతాయి. అంటే చిన్న ఆశల కోసం, చిన్న ఆస్తి కోసం, చిన్న స్థలము కోసం, లేదంటే చిన్న బంగారం కోసం, చిన్న వాటిల కోసం ఈరోజు ఆలోచించి ఏంటి నా జీవితాన్ని నేను జైలు పాలు చేసుకున్నానండి అని చెప్పేటువంటి సాక్ష్యాలు కోకొల్లలు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన, లేదా మిగిలిన జైళ్ళు ఏవైతే ఉన్నాయో, మంచి మంచి తిహార్ జైలు అంటారు కదా, తిహార్ జైలుకి వెళ్ళిన, ఏ జైలుకి వెళ్ళినా ఇదే ఘోష, ఇదే బాధ మీకు కనబడుతుంది. ఇదే బాధ కనబడుతుంది. ఎందుకయ్యా ఇలా మానవ జీవితం చెడిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఇగో శరీర ఆశలను అణుచుకోలేక, ఒక స్త్రీ అణుచుకోలేకపోతుంది. అయితే ఏం చేయాలి? భర్తనన్నా చంపేయాలి, లేదంటే కుమారులన్నా చంపేయాలి, లేదంటే ఏం చేయాలి? ఇంకో తన ఆశలన్నీ భర్త మీద రుద్దాలి. ఒక మంచి భూమి ముక్క కొనమని అడగాలి, లేదంటే బంగారం వస్తువు చేయించమని అడగాలి, లేదంటే బీరువాలో మంచి చీర కొని పెట్టమని అడగాలి. అర్థమవుతుందండి? జాగ్రత్తగా ఆలోచించండి. పౌలు గారు దీని అంతటికి మూలం ఏంటో చెప్తున్నాడు ఆయన. ఎందుకయ్యా మానవ సమాజం ఇలా తప్పిపోవడానికి కారణం ఏంటంటే శరీరమే కారణం. ఏమంటున్నాడు? మీ శరీరం ఈ శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీరం దురాశ వైపు ఎందుకు నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది, లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరంలో పాపాన్ని ఏలనివ్వకండి. ఇప్పుడు ప్రతి దానికి మూలం శరీరంలో కలిగేటువంటి ఆశలైతే, ఆశ నువ్వు నెరవేర్చడానికి పాపాన్ని నీ శరీరంలో నువ్వు ఏలనివ్వద్దు అన్నాడు పౌలు గారు. రానివ్వద్దు. ఎందుకో తెలుసా? ఒకనాడు నీకు ఈ విషయం తెలుసు. ఏం తెలుసు? పాపం చేయకూడదని తెలుసు, పరిశుద్ధంగా బ్రతకాలని తెలుసు, నీతిగా నడుచుకోవాలని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత మరలా నీ జీవితంలోనికి పాపాన్ని కనుక తెచ్చుకుంటే, నీతిని కనుక నువ్వు జరిగించడం పక్కన పెట్టి అన్యాయాన్ని చేస్తే, చావునకు లోనైన నీ శరీరం ఏమవుతుంది? పాపం ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది. పాపం అండర్లోనికి వెళ్ళిపోతుంది. పాపమే ఇంకేం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. పాపం ఏలుబడి చేస్తే ఇంకా దేవునికి అవకాశం ఎక్కడ ఉంటుందండి? దేవుని మాటకి ఏమైనా అవకాశం ఉంటుందా? దేవుని ఆజ్ఞకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదండి. పాపం అండర్లోనికి వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే మనిషి ఆజ్ఞను విడిచిపెట్టాడో, దేవుని మాటను పక్కన పెట్టాడో, శరీరం వెనకాల వెంపర్లాడి పరిగెత్తుతున్నాడో, ఈ ఆశలు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నాడో, మనిషి జీవితం ఎలా ఉందయ్యా అంటే, మీకు లోతు భార్యను జ్ఞాపకం చేశాను. ఒక పనికిరాని ఉప్పు స్తంభం, ఒక పనికిరాని ఉప్పు స్తంభంగా ఆమెను దేవుడు మార్చేశాడు. అది పనికిరాని ఉప్పు, నిస్సారమైన ఉప్పు. అది నువ్వు తెచ్చుకొని కూర వండుకోవడానికి ఏమాత్రం కూడా పనికిరాదు. ఒక విలువైన వస్తువుగా దేవుడు ఏం మార్చలేదు దాన్ని. ఎలా మార్చాడు? ఒక నిరుపయోగమైన వస్తువుగా, పనికిరాని వస్తువుగా మార్చి నీ కళ్ళ ఎదుట దేవుడు చూపిస్తున్నాడంటే, నీవు కూడా లోకం వైపు చూస్తే, నీ శరీరాన్ని అదుపు చేసుకోలేక లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు ఆలోచిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? నువ్వు ఇక దేనికి కూడా పనికిరావు. నీ జీవితం దేనికి పనికిరాదు కాబట్టి అది పారవేయబడి తొక్కబడుతుందని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, ఈ చావునకు లోనయ్యే మీ శరీరంలో పాపాన్ని ఏలనివ్వకండి. శరీరంలో కలిగేటువంటి ఈ ఆశల్ని మీరు ఏం చేయాలి? అణచుకోవాలి. ఎవరయ్యా అణచుకోలేదంటే లోకం పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరు అణచుకోలేకపోతున్నారు? ఇదిగో కొరింథీ సంఘంలో ఒక విషయం జరిగిందంట. ఒకడు తన తండ్రి భార్యను
తండ్రి భార్య ఏమవుతుంది? అమ్మ. తండ్రి భార్య ఏమవుతుంది? అమ్మ. అమ్మతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకున్నాడు? అమ్మతో సంబంధం ఏంటి? ఈరోజు సంబంధం ఏంటి? ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, ఇది సహించరాని కార్యక్రమం, ఇది ఒక అన్యాయపు కార్యక్రమం, ఈ విషయంలో నేను మాత్రము కూడా దీన్ని సహించను, ఇలాంటి వారందరికీ కూడా నేను విధించే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అని తన శిక్షణ గురించి, తన గద్దెంపుల గురించి మాటలన్నింటినీ కూడా తెలియజేశాడు. ఎందుకు? ఇదిగో ఒకనాడు చనిపోయిన తర్వాత, ఒకనాడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? నీ ఆత్మకు దేవుడు విధించే శిక్ష ఒకటి ఉంది, కఠినమైన శిక్ష. కాబట్టి ప్రియులారా, సంఘంలో ఉన్న వాళ్ళే ఎలా ఉన్నారు తెలుసా? ఆశలను లోబరుచుకోలేక, ఆశలకు లొంగిపోయి బ్రతుకుతున్నారు ఈరోజు చాలామంది. గొప్ప గొప్ప బోధకులు కానివ్వండి, గొప్ప ఇగో ఎంతో మంది బోధక సమూహం కానివ్వండి, క్రైస్తవ విశ్వాసులు కానివ్వండి, ఇగో ఏం జరుగుతుందయ్యా అంటే, ఇదిగో ఏం జరుగుతుందో తెలుసా? చెయ్యరాని కార్యక్రమాలు చేయడానికి సంఘమే ఒక కారణంగా, ఒక మూలముగా మారిపోతుంది ఈరోజు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? దేనికి కళ్ళెం పెట్టాలి? చిన్న చిన్న వాటి నుండి ప్రారంభమైన ఈ ఆశ ఎక్కడ వెళ్ళిపోతుందో తెలుసా? ఒకనాడు నిన్ను ఒక మహాలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది. చిన్న ఆశ, ఎంతో కాదు ఆశ ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఫలితం ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. అదే జైల్లో ఇవన్నీ ఘోషలు. మాకు ఏం కావాలి? క్షమాభిక్ష పెట్టండి. మాకు ఏం కావాలి? విడుదల కావాలి. ఇప్పుడు ఈ జైల్లోకి వెళ్ళొచ్చిన వాడైనా ఒకవేళ విడుదల పొందుతాడేమో కానీ నరకానికి వెళ్ళి రావడం అంటే ఏమో జరుగుతుందా? జైల్లోకి వెళ్ళిన వాడికి ఒక ఆశ ఉంటుంది. ఏంటి? అక్టోబర్ 2, ఆగస్టు 15, జనవరి 26, అంతేనండి. ఈ తేదీల్లో ఏదైనా ప్రభుత్వం వారు దయతలిచి ఒకవేళ ఆ జైల్లో నుంచి ఇగో వీడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి వీడిని వదిలేయండి అని జైలు అధికారి ఏమన్నా రికమెండ్ చేసి రాస్తే ప్రభుత్వం వారు ఏం చేస్తారో జైల్లో నుంచి వారిని విడిచిపెడతారు. వారి ఆశలన్నీ ఎలా ఉంటాయి తెలుసు? చాలా చిన్న ఆశలండి. 2 రూపాయలు చంపాడు, పెద్ద ఏం కాదండి. 2 రూపాయల కోసం చంపేసిన వాడు ఉన్నాడు తెలుసు మీకు. 10 రూపాయల కోసం హత్య చేసిన వాడు ఉన్నాడు. 10 రూపాయల కోసం హత్య చేసిన వాడు ఉన్నాడు. ఎందుకంటే తీవ్రమైన స్థాయిలో ఉన్నాడంటే ఆశ. ఆ 2 రూపాయలు లేకపోతే, ఆ పైసలు లేకపోతే ఇవ్వలేదన్న ఆ కోపంతో ప్రియులారా కొంతమందిని హత్య చేసిన వారు ఈరోజు సమాజంలో కనబడుతున్నారు. వారి ఆశలు చిన్నయ్యే, కానీ వారికి విధింపబడిన శిక్ష ఎలా ఉంది? చాలా ఎక్కువగా ఉంది. అందుకే యోహాను తన మొదటి పత్రికలో రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకండి. ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు? లోకాన్నైనా, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఎందుకు ప్రేమించకూడదు అన్నాడు? ఎందుకు ప్రేమించొద్దు అన్నాడు? ఆలోచించండి. జాగ్రత్తగా మనసు పెట్టండి. మీరు దేన్ని కోరుకోవాలి? దాన్ని ప్రేమించకపోతే మీరు దేన్ని ప్రేమించాలని అడగాలి మీరు, అంతేనా? లోకంలో ఉన్న వాటినైనా, లోకమునైనా ఏం చేయకూడదంట? ప్రేమించకూడదు. మీరు దేన్ని ప్రేమించాలి? ఎందుకంటే లోకం ఎంతకాలం ఉంటుంది? ఏంటి లోకం ఎంతకాలం ఉంటుంది? ఎవరైనా మీకు తీసుకుని బాగా తుప్పట్టుపోయిన మోటార్ సైకిల్ తీసుకొచ్చి, ఎందుకు పనికిరాదు, ఆ మోటార్ సైకిల్ తీసుకొచ్చి మీకు ఇచ్చారనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటారు చెప్పండి? మాకెందుకండి అంటారు, అంతేనా? పనికిరాని బండి తీసుకుని ఇచ్చారనుకోండి, ఎప్పుడో 1900
90లోనో 80లోనో వాడిన బండి, చేతక్ బండి నడిపించుకుని వచ్చి మీ ఇంటి దగ్గర తీసుకుని వచ్చి అబ్బాయి మీరు ఉంచుకోనంటే మీరు ఏమంటారు? లేదు లేదండి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మంచి బండి కావాలి మాకు, హీరో హోండా ఉండదు కానీ లేటెస్ట్గా 2020 మోడల్ ఏమైనా ఉంటే మాకు చూపించండి, తక్కువకి ఇస్తే ముందర తీసుకుంటాం అని చెప్తారు. అంతేనండి, తక్కువకి ఇస్తే ముందర తీసుకుంటాం అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు పాదాన్ని ఎందుకు ఇష్టపడరు? అది ప్రయోజనకరం కాదు, ఉపయోగకరం కాదు. మీరు ఉపయోగకరం కాని దాని కొరకు నువ్వు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఏమైనా సమయాన్ని వెచ్చించడానికి నువ్వు చూస్తావంటే అస్సలు చూడవు. ఎందుకంటే బాగా తెలివైనడు. అంతేనండి, బాగా తెలివితేటలు ఉపయోగిస్తాం. మరి దేవుడు ఎక్కడ ఉపయోగించమన్నాడంటే తెలివితేటలేనండి, ఇక్కడ ఉపయోగించమన్నాడు. తెలివితేటలు ఎక్కడ ఉపయోగించమన్నాడు? లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమించకండి. ఎందుకు? ఇది తుప్పట్టుపోయిన ఒక బండి లాంటిది. తెలుసా మీకు? లోకం ఎలాంటిదంటే ఒక తుప్పట్టుపోయిన బండి లాంటిది, ఒక పనికిరాని బండి లాంటిది. కాబట్టి ఏం చేయకూడదు? దాన్ని ప్రేమించకండి, దాన్ని ప్రేమించకండి. లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఏదో క్షణాన్ని వీటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎంతకాలం ఉంటావో అంతకాలమే అనుభవించగలము. అంతకన్నా ఎక్కువ ఏమైనా అనుభవించగలరా? ఎంతకాలం ఉంటారో అంతకాలం అనుభవించగలరు. ఎన్ని గంటలు మీరు సమయం ఉంటారో అన్ని గంటలు మీరు అనుభవించగలరు. మీరు వెళ్ళిపోయిన తర్వాత, ఈ జీవితం ముగింపబడిన తర్వాత అదే చెప్తున్నాడు యోహాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అనుకుంటున్నారు? చూడండి ఒకసారి. లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేడు. లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించిన వాడు లోకాన్ని ప్రేమించలేడు. ఎందుకు? దేవుడు అర్థమైతే లోకం మీద నీకు వచ్చేది ఏంటో తెలుసా? అసహ్యత. దేవుడు అర్థమైతే లోకం మీద నీకేమొస్తుంది? విరక్తి కలుగుతుంది. నీకు లోకం మీద విరక్తి ఏర్పడుతుంది. దేవుని చూసినా ఎలా చూస్తాం? దేవుని చూసినా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాడికి ఏం కావాలని ఏం చెప్తాడు చెప్పండి? చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాడికి రికార్డింగ్ డ్రెస్ దగ్గర తీసుకెళ్తే ఏమైనా సంతోషం కలుగుద్దా? అంతేనండి, ఆలోచించండి ఒకసారి. చావు బ్రతుకుల మధ్య ఉన్నవాడికి ఒక 5 స్టార్ హోటల్లో తీసుకెళ్లి మంచి భోజనం పెడితే ఆయనకు సంతోషం కలుగుద్దా? ఆలోచించండి ఒకసారి. చావు బ్రతుకుల మధ్య ఉన్నవాడికి చిరంజీవి గారితో సెల్ఫీ తీస్తే ఏమైనా ఆనందం కలుగుతుంది వాడికి? మీరు ఏంటి ఆనందం కలిగించేది ఏంటి? ఏం ఆనందం కలిగిస్తుంది తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఎవరో నీ దేవునితో ఉంటావురా అంటే అప్పుడు కలుగుతుంది ఆనందం. తెలుసా మీకు? ఆ మాట చెప్పి చూడండి. మీరు ఎవరికైనా అబద్ధమే కానీ ఒకసారి చెప్పి చూడండి. ఒకసారి చెప్పి చూస్తే ఇంకో నువ్వు దేవునితో ఉంటావురా అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఒకటి ఉంది, ఒక లోకం ఉంది, దేవుడి దగ్గర నేను వెళ్తాను అనుకున్నప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? చాలా ధైర్యంగా ఉంటాడు. అలాంటి మాటలు ఈ మాట ఏమీ అనిపించట్లేదా మీకు? లోకాన్ని ప్రేమిస్తే ఎంతవరకు ప్రేమించగలవు? ఒక పరిమితి లేదా? లోకాన్ని అనుభవించడానికి ఒక పరిమితి లేదా? ఉంది కదా. లోకాన్ని అనుభవించడానికి ఒక పరిమితి ఉంది. నువ్వు గతించిన కాలం అంతా కూడా ఏం చేసావన్నాడు భక్తుడు పేతురు గారు, యాకోబు గారు మాట్లాడతారు. లోకాన్ని అనుభవించడానికి గతించిన కాలమే చాలు. లోకాన్ని అనుభవించడానికి గతించిన కాలమే చాలు అంటాడు. ఇంకా చాలు, ఒకసారి నువ్వు అనుభవించావు కదా, మరలా ఇంకెందుకు అప్పేటను కోరుకుంటావు? మరలా ఎందుకు లోకాన్ని అనుభవించాలని కోరుకుంటావు? ఇంకా నీలో దేవుని ప్రేమ నిలవాలని నువ్వు కోరుకోవడం లేదా అంటే కోరుకోవడం లేదు. ఇంకా మరలా ఆ పెంట వైపు ఎందుకు మరలా చూడడం? గెహజీని చూడవయ్యా, కుష్ఠరోగం తెచ్చుకోలేదా? గెహజీ కుష్ఠరోగం తెచ్చుకోలేదా? దేనికోసం పరిగెట్టాడు? ఏంటి? బంగారం, వెండి, వస్త్రాలు. ఎన్ని చేయమన్నాడు? నాకెందుకయ్యా? కావాలంటే ఇంకా నేనే నీకు ఇస్తాను. నువ్వు చెప్పవలసింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడే గొప్పవాడని ఒప్పుకోవాలి నువ్వు.
ఇశ్రాయేలీయుల్లో ఉన్న దేవుడు గొప్పవాడని నువ్వు ఒప్పుకోవాలి. ఎలీషా కండిషన్ అలాంటిది. ఎలీషా కండిషన్ ఆలోచన అలాంటిది. గెహజీ ఆలోచన ఎలా ఉంది? గెహజీ ఆలోచన ఎలా ఉంది? ఇంకో ఈ వెండి బంగారం, అబ్బబ్బబ్బబ్బ మా గురువు గారు మంచి ఛాన్స్ మిస్ చేస్తారు. మంచి ఛాన్స్ మిస్ చేస్తారు. చాలా తెలివి తక్కువగా ఆలోచించారండి ఎలీషా గారు అని ఎవరు అనుకుంటున్నారు? కింద ఉన్న గెహజీ గారు అనుకుంటున్నారు. గెహజీ గారు అనుకుంటున్నారు. ఏం తెచ్చుకున్నాడు? పరిగెట్టుకుని ఈ ప్రయాసం అంతా పరిగెట్టుకుని వెళ్ళి కూర్చుకుని తెచ్చుకుని ఏంటయ్యా అంటే, ఎందుకంత ప్రయాస? ఈ దేనికి ప్రయాసంతో దేనికి చెప్పండి? ఈ ప్రయాసంతో దేనికి? కష్టం అంతా దేనికి? దేనికి చెప్పండి? కుష్ఠరోగం తెచ్చుకోవడానిక? ఒక శాపాన్ని తెచ్చుకోవడానిక? జాగ్రత్తగా ఆలోచించారండి. అందుకే లోకం జోలికి వెళ్ళొద్దు. లోకం జోలికి వెళ్ళొద్దు. కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళిపోలాగున, కుక్క కక్కిన వాంతి మరలా తినులాగున, మీరు కక్కేసిన ఈ లోకాన్ని, విసర్జించిన లోకాన్ని ఒకనాడు దేవుడే గొప్పవాడని చెప్పేసి మీరు ఒప్పుకుని ఇగో వచ్చిన తర్వాత మరలా మీరు లోకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడొద్దు అంటున్నాడు. లోకాన్ని చూడొద్దు. ఒకవేళ లోకాన్ని చూస్తూ ప్రేమైపోతుంది, దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు. ఇప్పుడు లోకాన్ని ప్రేమిస్తే ఇప్పుడు నువ్వు దేవుడు గొప్ప చేసినట్టు లోకం స్థాయి పెంచేసావు, దేవుడి స్థాయిని తగ్గించేసావు. నువ్వు లోకాన్ని కోరుకుంటున్నావు అనుకోండి, లోకాన్ని ప్రేమిస్తున్నావు అనుకో, అర్థం ఏంటో తెలుసా? నువ్వు లోకం స్థాయి పెంచేస్తున్నావు, దేవుడి స్థాయిని దిగజార్చేస్తున్నావు. కాబట్టి ఇంకా దేవునికి స్థానం లేకుండా చేసి పడేసింది నువ్వే కనుక నిన్ను అదే శిక్షలోనికి నడిపిస్తుంది. ఇంకేమన్నాడు? లోకంలో ఉన్నదంతా ఎంత ఉంది? లోకంలో ఎంత ఉంది? ఎన్ని సంవత్సరాలు పరిశోధించినా తెలియనంత ఉంది లోకంలో. ఎన్ని సంవత్సరాల కాలం పరిశోధించినా, దాన్ని పరీక్షించినా తెలుసుకోలేనంత ఉంది లోకంలో. అదంతా కూడా ఎలా ఉందంట? శరీరాన్ని తీర్చుకోవడానికి ఆశలు. అందులో ఏమున్నాయి? శరీర ఆశలు. ఈ లోకంలో ఉన్నదంతా ఎలా ఉంది? శరీర ఆశలు తీర్చుకోవడానికి మానవుడు ఉపయోగించుకుంటున్నాడా ఈ లోకాన్ని? శరీర కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాడా ఈ లోకాన్ని? అది చెప్తున్నాడు. శరీరాశ అంట, తర్వాత నేత్రాశ. కొంటికి కనబడిన ప్రతి దానిని ఏం చేయాలంట? అనుభవించాలి. కన్ను ఇష్టపడితే ఏం చేయాలి? తెచ్చేసుకోవాలి. కన్ను ఇష్టపడింది అనుకోండి, అందుకే ఏంటంటే మా వాడు కొన్ని వేసాడని ఉంటారు. ఏం చేశాడంటే కొన్ని వేసాడంటే, అంటే కొన్ని వేస్తే అర్థం ఏంటి అంటే చూశాడు కనుక ఏం చేయాలి? దక్కించుకోవాలి. శరీరానికి సంబంధించిన ఆశలు కొన్నైతే, నేత్రానికి సంబంధించిన ఆశలు కొన్నైతే, ఇదిగో జీవపు డంబము, పాపాన్ని 3 రకాలుగా విడగొట్టాడు దేవుడు. పాపాన్ని 3 రకాలుగా విడగొట్టాడు. ఏ భక్తుడి జీవితమైనా, ఏ అవిశ్వాస జీవితమైనా, లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కొనసాగింపబడితే ఎవడ చేసిన పాపమైనా సరే ఈ 3 కేటగిరీలోనికే వస్తుంది. లోకమంతా కూడా 3 విభాగాలుగా విడగొట్టాడు. లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. డమ్మం అంటే గొప్పతనం. పౌరుషానికి పడి చేస్తే ఏడ్చలేక ఇద్దరు తెచ్చారంట. సామెత ఉన్నారు కదా. గొప్పతనం కోసం అన్నమాట. గొప్పతనం కోసం చేసే పనులు. గొప్ప కావాలి, డమ్మం కావాలి. తనను తాను అలా ఊహించుకుంటూ ఉంటాడు, గొప్ప చేసుకుంటూ ఉంటాడు. జాగ్రత్తగా ఆలోచించండి. వీటిల్లో ఏమైనా చిక్కబడుతున్నారా? దేనైనా కోరుకుంటున్నారా మీరు? అయితే మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు యోహాను గారు. ఇంకేం చెప్తున్నాడు? ఇవేమీ కూడా తండ్రి వలన పుట్టినవి కాదు. మరి లోకం తండ్రి వలన పుట్టలేదంటే లోకం తండ్రి వల్లనే పుట్టింది. లోకం తండ్రి కలగజేశాడు. లోకంలో ఉన్న వస్తువులు తండ్రి కలగజేశాడు. కానీ దాని నుంచి వచ్చే ఆశలు, ఇచ్చలు, కోరికలు ఎవరు కలిగించాడంటే ఇదిగో అపవాది కలిగించాడు. ఏమన్నాడు? అవ దగ్గరకు వచ్చి ఎలా మోసం చేశాడు? ఆ పండు తింటే చస్తారని దేవుడు చెప్పాడు. ఆ పండు తింటే మీరు దేవతలు అవుతారని అపవాది చెప్పాడు. ఒకే పండు 2 మాటలు. ఒకే లోకం
రెండు విధాలుగా మనం ఆలోచించాలి. ఒకే లోకాన్ని నువ్వు ఉపయోగించుకుంటే నీ బ్రతుకు ఉపయోగపడుతుంది, లేదంటే ఆ లోకమే నేను ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఒకే లోకము నువ్వు ఆలోచిస్తే లైట్ తీసుకుంటే నీకు కావలసిన వాటిని మాత్రమే నువ్వు ఉపయోగించుకుంటావు. లైట్ తీసుకోకపోతే దాని కొరకు కష్టపడి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు. ఈ లోకం దేవుని వలన కలిగిన, ఈ లోకంలో వచ్చేటువంటి మనిషిలో పుట్టేటువంటి ఈ కోరికలు, ఆలోచనలు ఎవరి నుండి కలిగాయంట? అపవాది నుండి కలిగాయి. అందుకే ఏమంటాడు, మీ తండ్రి ఆశలను నెరవేర్చుకోరుచున్నాడు అన్నాడు యేసుక్రీస్తు వారు. మీ తండ్రి దురాశలు కలిగిన వాడు ఏం రుద్దాడు మీ మీద? వాటిని తీసుకొని వచ్చి రుద్దాడు. అందుకే మీకేం కావాలి? ఇదిగో అందమైనటువంటి ఒక లోకం, నిత్యము సుఖం ఉండేటువంటి ఒక లోకం, ఒక పరిశుద్ధ లోకం మీ కొరకు ఎదురు చూస్తున్నా మీకేం కనబడుతుందయ్యా అంటే, ఇగో ఈ విడిచిపెట్టే లోకం ఎలా ఉంది? గొప్పగా ఉంది. క్షణకాలం ఉండే లోకం ఎలా ఉంది? గొప్పగా అనిపిస్తుంది. ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి దాచుకోవాలి, వెనకేయాలి, అంతేనండి. ఏదో వెనకేయాలి, ఏదో దాచుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి తప్ప, అంటే మహాలోకం కొరకు కష్టపడేటువంటి ఆలోచన ఈరోజు ఎవరికుంది చెప్పండి? ఎవరికుంది? రోజులో కనీసం గంట అయినా కష్టపడుతున్నారా పరలోకం కొరకు? రోజులో కనీసం ఒక గంటన్నా కష్టపడుతున్నారా పరలోకం కొరకు? మీరు దేని కొరకు కష్టపడుతున్నారు? చెమటూర్చి సంపాదించిందంతా కూడా దేని కొరకు? శరీరం కొరకే. ఆలోచించారండి. చెమటూర్చి సంపాదించినదంతా కూడా దేని కొరకు? శరీరం కొరక. సరే, ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఏమవుతుంది? చూడండి, కింద చెప్తున్నాడు, ఏమి దేవుని వలన పుట్టలేదు. ఈ ఆశలని దేవుని వల్ల ఏం కలగలేదు. ఇవన్నిటికీ తండ్రి ఒక ఆయన ఉన్నాడు, అపవాది, అతని నుంచి పుట్టాయి. లోకము దాని ఆశలు గతించిపోతున్నవి. ఇప్పుడు చెమటూర్చి కష్టపడినంత ఏమైపోద్ది? నశించిపోద్ది. జాగ్రత్తగా ఆలోచించాలండి. అందుకే ప్రసంగాలు ఏమంటాడంటే, మట్టిలో నుంచి వచ్చింది, వెనకటికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టిలోనికి వెళ్ళిపోవాలి. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇన్ని ఆశలతో, ఇన్ని కోరికలతో బ్రతికిన మనిషి జీవితం ఎక్కడికి వెళ్ళాలండి? మట్టిలోకి వెళ్ళిపోవాలి కదా. మట్టిలోకి వెళ్ళిపోయే వారికి దానికోసమే ఇంత కష్టపడితే, బ్రతుకంతా దానికోసమే అయితే, మరి నీలో ఉండి కొంతకాలం ఈ దేహాన్ని నడిపించింది కదా ఆత్మ, దేవుని దగ్గర నుంచి వచ్చింది కదా ఈ ఆత్మ, దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోవాలి కదా ఈ ఆత్మ. మీరు ఈ ఆత్మ కోసం కష్టపడిన కష్టం ఎంత? మీరు పెట్టిన కష్టం ఎంత? మీరు ప్రయాసపడిన ప్రయాసం ఎంత కష్టపడుతున్నారు మీరు ఈ ఆత్మ కొరకు అంటే మీరే లెక్కేసుకోవాలి కదా. లెక్కేసుకోవడమే. సంవత్సరానికి 365 రోజులు, నెలకి 30 రోజులు, 31 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, 60 నిమిషాలు